నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇరాన్పై అమెరికా సైన్యం భీకర దాడులు. ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే బాంబుల మోత. ఇవాళ ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ భారత్ లక్ష్యంగా సమ్మిళిత మానవాభివృద్ధిపై చర్చ. రాహుల్తో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీ. కాంగ్రెస్లో తృణమూల్ విలీనంపై జోరుగా ప్రచారం. హైదరాబాద్లో వరద కష్టాలకు బీఆర్ఎస్ కారణమన్న రేవంత్. హైడ్రాతో ఆక్రమణలపై కొరడా జొలిపిస్తున్నామని వెల్లడి. మరోసారి రుణాల రీషెడ్యూల్ ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత చెల్లింపుల భారం 25,000 కోట్లు తగ్గించుకునే ప్రణాళికలు. ఇరాన్పై భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ విరుచుకుపడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో కీలక లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ మాట వినకుండా ఏ నౌక అయినా హర్ముజ్ను దాటేందుకు యత్నిస్తే పేల్చివేస్తామని హెచ్చరించింది. అటు ఇరాన్పై దాడి చేసే హక్కు ఉందని ఇదివరకే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్కు అణ్వాయుధాలు దక్కకుండా చేసే ఓ మంచి ఒప్పందాన్ని సిద్ధం చేశామని తెలిపారు. దానిపై ఇరాన్ సంతకం చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల అమెరికా సైనిక హెలికాప్టర్ను టెహ్రాన్ కూల్చివేసిన ఘటనపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మొదట ఆ దాడి తాము చేయలేదని ఇరాన్ బుకాయించే ప్రయత్నం చేసి తర్వాత ఒప్పుకుందన్నారు. ఇరాన్ కూల్చిన సైనిక హెలికాప్టర్లోని బాంబు పేలునందునే పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారని ట్రంప్ చెప్పారు. ఇదే క్రమంలో భారత్ పాక్ యుద్ధంపై మళ్లీ పాతపాటి పాడారు. ఆ యుద్ధాన్ని తానే ఆపానని పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ఎమ్మెల్యేలు, ఎంపీలు విడుతున్న క్రమంలో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారని ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంగళవారం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. మరుసటి రోజే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా గంటన్నర పాటు ఆయన మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో టీఎంసీ విలీనమంటూ ప్రచారం జరగ్గా ఆ పార్టీ వర్గాలు ఖండించాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూరేలా సమగ్ర మానవాభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించడం, యువతలో స్కిల్లింగ్ పెంపు, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ విజన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన రోడ్ మ్యాప్పై దృష్టి సారిస్తారు. సుపరిపాలన, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత వ్యవస్థల వినియోగంపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. అందుకోసం నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి హస్తినకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ విజన్ 2047 నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో కేసులున్నాయనే కారణంతో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించవచ్చని తెలుస్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న బీఆర్ఎస్ నేతలకే రాబోయే రోజుల్లో భవిష్యత్ ఉండదని జోస్యం చెప్పారు. హైదరాబాద్లోని చిన్నపాటి వర్షానికి రహదారులపై నీరు చేరడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆక్రమణల అడ్డుకట్టకు హైడ్రాను తీసుకొస్తే దానిపైన వరదల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ లోగో, పోర్టల్, వెబ్సైట్ను సీఎం ఆవిష్కరించారు.
గత ప్రభుత్వం ఫార్మాసిటీని తీసుకొచ్చి నగరాన్ని కలుషితం చెయ్యాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాలుష్యం లేని భవిష్యత్ నగరాన్ని నిర్మిస్తోందన్నారు. జపాన్, సింగపూర్, కొరియా లాంటి దేశాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు వారధిగా నిలిచేలా సకల హంగులతో నిర్మిస్తున్నామని తెలిపారు. $1 ట్రిలియన్ ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో, అమెరికాలో ఉండే న్యూయార్క్ తోని, సింగపూర్ తో పోటీ పడే నగరంగా రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర బలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. హైదరాబాద్ అంటే లేక్స్ అండ్ రాక్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా, హెల్త్, అదే విధంగా AI, డేటా సెంటర్స్, GCC సెంటర్స్, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలను వీడికి రప్పించేదానికి ఈ రోజు పునాది వేసుకున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చెందకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న బీఆర్ఎస్ నేతలకే ఫ్యూచర్ ఉండదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సీఎం జోస్యం చెప్పారు. ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో వండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్ కే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని, ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. హైదరాబాద్ రహదారులు చిన్నపాటి వర్షానికే చెరువుల్ని తలపిస్తున్నాయన్న సీఎం ఈ సమస్యకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. అందుకే హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలల్లో అక్రమ కట్టడాల్ని తొలగిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. 10 ఏళ్లు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈ రోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది, దుర్మార్గులను తోకగత్తిరిస్తుంది, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఫ్యూచర్ సిటీలో గత డిసెంబర్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కు అద్భుత స్పందన లభించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే డిసెంబర్లోనూ మరో సమ్మిట్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణాల రీషెడ్యూల్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28,000 కోట్ల అప్పును రీషెడ్యూల్ చేసింది. ఎక్కువ వడ్డీలకు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకోవడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను అమలు చేస్తోంది. అదే తరహాలో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరో 25,000 కోట్ల భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉండటం, ఆశించిన మేర ఆదాయం లేని వేళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా రుణాల రీషెడ్యూల్ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. అప్పులతో ఎదురవుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అధిక వడ్డీ రేట్లతో గతంలో తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీతో కొత్త రుణాల ద్వారా భర్తీ చేస్తూ తిరిగి చెల్లింపు కాలాన్ని పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై తక్షణ ఒత్తిడిని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
వడ్డీ భారం, వార్షిక రుణ చెల్లింపులు తగ్గడంతో పాటు రుణాల చెల్లింపు కాలం పెరగడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ నిధులు అందుబాటులోకి వచ్చేలా రీషెడ్యూలింగ్ చేస్తున్నారు. ఆ తరహాలో గత ఆర్థిక సంవత్సరం 2025-26లో 27,988 కోట్ల విలువైన అధిక వడ్డీ రుణాలు రీషెడ్యూల్ అయ్యాయి. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, వివిధ పథకాల కోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేశారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా అధిక వడ్డీకి తీసుకున్న స్వల్పకాలిక రుణాలను చెల్లించారు. వాటి స్థానంలో తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నారు. తద్వారా 2025-26 నుంచి 2031-32 మధ్య చెల్లించాల్సిన మొత్తం అప్పుల భారం 34,058 కోట్ల నుంచి 11,915 కోట్లకు తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. దాంతో దాదాపు 22,142 కోట్ల భారం తగ్గి వెసులుబాటు కలిగిందని చెప్తున్నారు. అదే తరహాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో కూడా మరో 25,000 కోట్ల రూపాయల వరకు రుణాల రీషెడ్యూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతరత్రాల కోసం వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనుంది. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితో రుణాల రీషెడ్యూల్ చేసుకోవడం ద్వారా భారం తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అటు ఎఫ్ఆర్బిఎంతో సంబంధం లేకుండా బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల కోసం తీసుకుని బడ్జెట్ నుంచి చెల్లింపులు చేసే రుణాలకు సంబంధించి కేంద్రం 4 ఏళ్ల క్రితం అమల్లోకి తీసుకువచ్చిన ఆంక్షల గడువు ముగిసింది. వాటిని కూడా ఎఫ్ఆర్బిఎం కిందకే పరిగణిస్తామని 2022లో కేంద్రం స్పష్టం చేసి ఆ మేరకు రాష్ట్ర రుణాల్లో కోత విధించేందుకు ప్రతిపాదించింది. అయితే ఒకే ఏడాది కోత విధిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. రాష్ట్ర వినతి మేరకు అప్పటికే తీసుకున్న కార్పొరేషన్ల అప్పులను 4 ఏళ్ల కాల పరిమితితో విభజించింది. 4 ఆర్థిక సంవత్సరాలు పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరికొంత వెసులుబాటు లభించింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగించేలా 2 ప్రత్యేక టెట్లు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహిస్తుండగా వాటికి ఆ పరీక్షలు అదనమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో సర్కార్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికీ విధుల్లో ఉండే ఉపాధ్యాయులు సాధారణ టెట్లో పోటీ పడాల్సి వస్తే వారిపై తీవ్రమైన భారం మోపుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సర్కార్ నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు 2 సార్లు టెట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను యోగితా రాణా ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఖాళీగా ఉన్న 433 పోస్టులకు ఎంపికైన వారి ఫైనల్ లిస్టుని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 34 విభాగాలకు చెందిన మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన 30 డిపార్ట్మెంట్లలో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ లిస్టును తాజాగా విడుదల చేశారు. విషాద ఘటనలు జరిగినప్పుడు బాధితులకు అండగా నిలబడి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సర్కారు సిద్ధంగా ఉంటుందని మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన 2 కుటుంబ సభ్యులకు సచివాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. మదీనా ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. భారత్ కాన్సులేట్ సౌదీ అధికారులతో సమన్వయం చేసి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. బొగ్గు గనుల మూసివేత, పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించిన సింగరేణి కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర నిబంధనల ప్రకారం విజయవంతంగా మూసివేసినందుకు గాను గని ప్రారంభంలో సింగరేణి చెల్లించిన సుమారు 40 కోట్ల డిపాజిట్ సొమ్మును కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. గని మూసివేత తర్వాత 162 హెక్టార్లలో అడవుల పెంపకం, కాలుష్య నియంత్రణ తదితర పర్యావరణ హిత చర్యలను పక్కాగా అమలు చేసినందుకు ఈ నిధులు విడుదలయ్యాయి. కాగా డోర్లీ 1 గనికి సంబంధించి కూడా త్వరలో మరో 60 కోట్లకు పైగా డిపాజిట్లు తిరిగి రానున్నాయని సింగరేణి అధికారులు తెలిపారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి విడిపిస్తోన్న హైడ్రా మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించింది. ఆ భూమి విలువ దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపిన హైడ్రా ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి మండలం ఖానామెట్లోని 41/12, 13, 14 సర్వే నెంబర్లలో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఆ భూమి తమదని ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థ క్లెయిమ్ చేస్తూ వస్తోంది. ఆ భూములను ఖాళీ చేయాలని కోరుతూ 2016లో టీజీఐఏసీ ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. నోటీసులను సవాల్ చేస్తూ ఇట్టినా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. మాజీ సైనికుల కోటా కింద ప్రభుత్వం 1963లో కేటాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, పిటిషనర్ సమర్పించిన పట్టాపత్రాలు నకిలీవని రెవెన్యూ అధికారులు ఆధారాలతో కోర్టుకు నివేదించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని నిర్ధారించిన కోర్టు ఆ భూములను రక్షించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుతూ ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఐటీ కారిడార్లోని వరద ఇబ్బందులపై హైడ్రా దృష్టి సారించింది. ఐకియా, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చిన వరదను ఖాజాగూడ చెరువులోకి చేరేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఐటీ కారిడార్లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన రంగనాథ్ ఖాజాగూడ చెరువుకు వెళ్లే వరద కాలువను తనిఖీ చేశారు. వరద కాలువల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని, ఈ ప్రక్రియ వర్షాకాలం అయ్యే వరకు ముగించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం పరిసరాల్లో ఉన్న బ్లాక్స్ డ్రైన్ సైజు తగ్గడం వల్ల డిశ్చార్జ్ సామర్థ్యం తగ్గినట్లు గుర్తించారు. నీటి ముంపు సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జీవో 190ని తక్షణమే అమలు చేయాలని ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లక్టికాపుల్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. జీవో ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేపడుతున్నారని బాధిత ఉపాధ్యాయులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ సర్కార్ జీవో 190ని తీసుకొచ్చిందన్నారు. తద్వారా స్థానిక జిల్లాల్లో 3 ఏళ్లు పోస్టింగ్ పొందే సడలింపు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నెల 12లోగా స్థానిక జిల్లాల్లో నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఒక 9 నెలలైనా ఒక జీవో అనేది సాకారం చెందుతలేదు అంటే ఈ డిప్యుటేషన్స్ కూడా జరిపించట్లేరంటే 3 ఎమ్మెల్సీలు ఉన్నారండి. మాకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. 6 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? 317 వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వమే స్వయంగా 190 జీవో ఇచ్చి దాన్ని అమలు చేస్తారు. చేసిన ప్రభుత్వము, వచ్చిన ప్రభుత్వము, మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వము తనకు తానుగా ఇచ్చిన జీవోను కూడా అమలు చేయకపోతే ఎవరు చెప్పుకోవాలి? కనీసం విద్యాశాఖ మంత్రికి దగ్గరికి పోదామంటే విద్యాశాఖ మంత్రి లేడు, రానియరు. ముఖ్యమంత్రి నివాసం దగ్గర పోతే అరెస్ట్ చేస్తారు. ఇదేనా ప్రజాపాలన? 190 జీవో అమలు చేసి తొందరగా మా జిల్లాలకు పంపించండి. ఇప్పటికీ 150 రోజు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. ఆర్థిక భారం కాదు, మళ్ళీ సీఎం గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టరు, మళ్ళీ వేరే ఎవరు కాదు, మా మినిస్టర్ మాకు ఇంతవరకు సాయం చేస్తారు. వేరే డిపార్ట్మెంట్లో అందరికీ వచ్చినాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సీతక్క మేడం ఎప్పుడు స్టార్టింగ్లో అందరి వాళ్ళకి అమలు చేసింది. మరి సీఎం గారే విద్యాశాఖ మంత్రి ఉండి మనకి ఏం చేయలేకపోతున్నాడు. అందుకే మేము కనీసం డైరెక్టర్ని కలిసి జస్ట్ నివేదిక ఇద్దామని వచ్చాం. మేమేం ధర్నా చేస్తలేం, మేమేమి రోడ్ల ఆపుతలేం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఈ నెల 17న తెలంగాణ పర్యటనకు రానున్నారు. 3 రోజులు సాగే ఈ పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ ఒకరోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. 2 రోజులు హైదరాబాద్లో బీజేపీ నిర్వహించే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న నితిన్ నబీన్ భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 12న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సికింద్రాబాద్ గాయత్రి గార్డెన్లో బీజేపీ నిర్వహించే సమావేశంలో రాజ్నాథ్ పాల్గొంటారు. రౌడీ షీటర్ అంబర్పేట శంకర్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బెదిరింపుల కేసు నమోదైంది. అపార్ట్మెంట్ వివాదంలో ఓ వ్యక్తిని బంధించి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అంబర్పేట శంకర్తో పాటు మరో 7గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గాజుల రామారానికి చెందిన ఆంజనేయులు, సాంబశివరావు మధ్య స్థిరాస్తి వ్యాపారంలో వివాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో కొందరు ఆంజనేయులు ఇంటికి వెళ్లి రౌడీ షీటర్ అంబర్పేట శంకర్ను కలవాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు తెలిపారు. అంబర్పేట శంకర్ సాంబశివరావుని కలవగా గదిలో బంధించినట్లు బాధితుడు
బాధితుడు ఆరోపించాడు. బెదిరించి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయాలని ఒత్తిడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని పూర్వ శాసన మండలి భవనంలో నిర్వహించిన బాలికల రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీ సమావేశాలను తలపిస్తూ ఆకట్టుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపికైన కిశోర బాలికలు ప్రజా ప్రతినిధుల పాత్రలో పాల్గొని అధికార విపక్ష సభ్యులుగా వ్యవహరించి విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆరోగ్యం, విద్య, ఆదివాసీ సంక్షేమం, సోషల్ మీడియా ప్రభావం వంటి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీనేజ్ బాలికలకు ఇలాంటి వేదికలను కల్పిస్తున్నట్లు సీతక్క తెలిపారు. రాజకీయాలంటే చాలా మంది యువత వెనుకడుగు వేస్తారని, అయితే ప్రజాసేవ చేయాలని తపన ఉన్న వారు రాజకీయాల్లోకి రావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. యువత తమకు నచ్చిన సమాజానికి ఉపయోగపడే రంగాన్ని ఎంచుకొని అందులో రాణించాలని సూచించారు. పాలిటిక్స్ అంటే చాలా మంది హెసిటేట్ చేస్తూ ఉంటారు, ఇష్టపడరు. యాక్చువల్ గా ఫీల్డ్ నుంచి వచ్చే వాళ్ళు పాలిటిక్స్ లో ఉంటే ఫీల్డ్ లో ఉండేటువంటి సమస్యలు ఖచ్చితంగా అసెంబ్లీలో, పార్లమెంట్ లో, మండలిలో డిస్కషన్ కి వస్తాయి. సో ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. డిఫరెంట్ ఒక లక్ష్యాలు టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ కావాలి. సో అది మీకు నచ్చింది, మీరు నలుగురికి ఉపయోగపడేది. ఆ రకంగా మనము ఎక్కడ పుట్టినాము, ఎక్కడ పెరిగినాము, పుట్టుక మన చేతిలో లేదు, కానీ మనం చేసే సేవలు మాత్రం, గుడ్ యాక్టివిటీస్ మాత్రం మన చేతిలో ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మరోసారి రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలు, అణచివేత చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది నిరసనకారులు రావాలా కోర్టులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమణతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. నిరసనలను అణచివేయడానికి అధికారులు వ్యవహరించిన తీరును స్థానిక రాజకీయ నేతలు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ప్రతినిధులు తీవ్రంగా తప్పుపట్టారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైనిక హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్కు చెందిన MI-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలినట్లు దాయదీ సైన్యం తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పాక్ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది. అయితే ఎంతమంది మరణించారనే సంఖ్యను వెల్లడించలేదు. టేకాఫ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఓ సంక్షిప్త ప్రకటనలో సైన్యం తెలిపింది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యం చేశారు. శ్వాసకు సంబంధించిన తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా బి ఇన్ఫెక్షన్, న్యూమోనియాతో గౌహతిలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న 8 ఏళ్ల బాలుడిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందించారు. 3600 కిలోమీటర్ల ప్రయాణం చేసి నిండు ప్రాణం కాపాడారు. ప్రస్తుతం బాలుడు కోలుకున్నాడు. నవజాత శిశువుల ECMO ఆపరేషన్లో రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు చెప్పారు. I am Dr. Kapil. I am one of the pediatric intensivist and ECMO specialist at Rainbow Children's Hospital, Banjara Hills, Hyderabad. Recently, we had done a primary ECMO retrieval from Guwahati. So this is the first from Northeast India, and this is one of the longest duration primary ECMO air transport in our country. We established ECMO in this child there within 2 hours of reaching Guwahati. We stabilized him overnight, and next day morning we airlifted him in the air ambulance to Rainbow Children's Hospital, Hyderabad for further care. He was on ECMO for almost 36 days. At the end of the 36 days, he recovered. We managed to get him off ECMO, and the 36 days course of his being on ECMO was challenging as well, with a lot of bleeding, air leaks, and the pneumothoraxis and the infection. So with the expert team, with the experts multidisciplinary team that we have, including the pulmonologists, the cardiologists, the intensive care team, we managed to help this child for his remarkable recovery.